ఆఫ్టర్ పొంగల్ మళ్ళీ మనం ఇలా లైవ్లో కలుస్తున్నాం ఫ్రెండ్స్. రైట్, ఇలా చూడండి ఫ్రెండ్స్, ద మిల్క్ అండ్ వాటర్ వెజల్స్ ఏ అండ్ బి, ఏబిలు అనే రెండు వెజల్స్ ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయంటే కనుక ఏలో 4:3 ఉంటే బిలో 2:3 ఉన్నాయి. ఏలో కంటెంట్ ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ చూడండి 4:3 అంటే ఇది మిల్క్ అండి, ఇది వాటర్. అంటే 4 పార్ట్స్ అనేది పాలైతే కనుక మా డిస్టర్బెన్స్ వస్తున్నాను. 4 పార్ట్స్ పాలైతే కనుక 3 పార్ట్స్ అనేది ఏంటి, వాటర్. అట్లాగే బి వెజల్లో చూడండి అమ్మ, ఇక్కడ చూసుకుంటే కనుక 2 పార్ట్స్ అనేది మిల్క్ అయితే కనుక 3 పార్ట్స్ అనేది ఏంటి ఇక్కడ వాటర్. సో ద రేషియో ఇన్ విచ్ ద లిక్విడ్స్ ఇన్ బోత్ వెజల్స్ ఆర్ టు బి మిక్స్డ్ టు అబ్టైన్ ఎ న్యూ మిక్సర్ ఇన్ ఏ ఎంప్టీ వెజల్ సి. సో టు కన్సిస్ట్స్ ఆఫ్ మిల్క్ అండ్ ఆఫ్ వాటర్. సో ఏలో ఉన్నటువంటి మిల్క్ అండ్ వాటర్ కంటెంట్, బిలో ఉన్నటువంటి మిల్క్ అండ్ వాటర్ కంటెంట్ రెండు కూడా ఒక పెద్ద పాత్రలో మిక్స్ చేస్తే హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ వచ్చింది ఫ్రెండ్స్. హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ వచ్చింది. అయితే వాడు ఏమన్నాడంటే ఏ రేషియోలో వెజల్స్ ఉన్నాయి, ఆ ఏబీల యొక్క పాత్రల తాలూకా వెజల్స్ చెప్పమన్నాడండి. అది ఇక్కడ క్వశ్చన్ అండి. సో డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి, 4/7 అండర్స్టాండ్. ఎందుకు 4/7 తీసుకున్నానో తెలుసా? మిల్క్ కంటెంట్ తీసుకుంటే మిల్క్ బై మిల్క్ ప్లస్ వాటర్. చెప్పండి, మిల్క్ బై మిల్క్ ప్లస్ వాటర్ అంటే 4 పార్ట్స్ తీసుకుంటే 4/4 + 3. అలాగే రెండో పార్ట్లో బి అనే పార్ట్లో తీసుకుంటే కనుక 2/5 అండి. ఎంత అండి ఇక్కడ? మిల్క్ బై మిల్క్ ప్లస్ వాటర్, మిల్క్ బై మిల్క్ ప్లస్ వాటర్. మర్చిపోద్దండి, హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ అంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ అంటే కనుక 1:1 అన్న అర్థమైంది కదండి. 1:1 అండి. 1:1 అంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే 1/2 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? ఎందుకంటే మిల్క్ పార్ట్ 1 అండి, మిల్క్ పార్ట్ 1 అండి, 1/2 అండి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి, దీన్ని మనం ఎలిగేషన్ చేస్తున్నామండి. ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? ఎలిగేషన్ చేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, 2/5 1/2కి ఎల్సిఎం చేస్తున్నామండి. అలాగే 4/7 అండ్ 1/2కి ఎల్సిఎం చేస్తున్నామండి. రైట్ అండి. 5కి 2కి ఏం చేయాలంటే ఎల్సిఎం చేస్తామండి. 5 2 జా 2 2 జా 4, 2 5 జా అండి. అట్లాగే 7 2 జా 14 అండి. సో 7 2 జా 14, సో 4 2 జా 8 అండి, 2 7 జా 4 అండి, 7 1 జా 7 అండి. సో చూసుకుంటే కనుక ఇలా వచ్చిందండి రేషియో. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. రైట్, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది 1/10 అండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది 1/10 అండి, ఇది 1/14 అండి. రైట్ అండి. 2 5 10, 2 7 14 అండి. క్రాస్ మల్టిప్లింగ్ చేస్తే ఏమవుతుందంటే రేషియో 7:5 అయిందండి. 7:5 అనేది ఏంటంటే ఆప్షన్ 2, ఇది వెజల్ సైజ్ అండి. అంటే వెజల్ ఏ అనేది 7 పార్ట్స్ ఉంటే కనుక వెజల్ బి అనేది 5 పార్ట్స్ అండి. అర్థమైంది కదండి. ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడండి డియర్ ఆస్పిరెంట్స్, మిల్క్ కంటెంట్ 4 పార్ట్స్ అండి, వాటర్ కంటెంట్ 3 పార్ట్స్ ఇన్ వెజల్ ఏ. ఓకేనండి. ఇన్ వెజల్ బి ఏంటంటే 2 పార్ట్స్ మిల్క్ అండి, 3 పార్ట్స్ వాటర్ అండి. సో మిల్క్ తీసుకుంటే మిల్క్ 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 అండి. రైట్ అండి. మిల్క్ 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 అండి. సపోజ్ వాటర్ తీసుకుంటే 3/7 3/5 1/2 అండి. మనం మిల్క్ తీసుకున్నాం కాబట్టి మిల్క్ 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 కాబట్టి రేషియో అంతా మిల్క్లో ఉండాలండి. సో దీన్ని ఇలా క్రాస్ చేయాలండి, మర్చిపోవద్దు. ఇలా దీన్ని క్రాస్ చేయాలండి. దీన్ని ఇలా చేసేటప్పుడు 4/7కి 1/2కి ఎల్సిఎం చేస్తే 7కి 2కి ఎల్సిఎం 14 అవుతుందండి. 7 2 జా 14 అండి, 2 4 జా 8 అండి, 2 7 జా 14 అండి, 7 1 జా 7 అండి. సో చూసుకుంటే 2/5కి 1/2కి ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 5కి 2కి ఎల్సిఎం 10 అండి, 5 2 జా 10 అండి, 2 2 జా 4 అండి, 2 5 జా 10 అండి, 1 5 జా 5 అండి. సో 4కి 5కి డిఫరెన్స్ ఏంటంటే 1 అండి, 8కి 7కి డిఫరెన్స్ 1 అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక 1/10 అండి, 1/14 అండి, 2 5లు 2 7 అండి. సో క్రాస్ చేస్తే 7:5 అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. రైట్ అండి. ఆప్షన్ 2 ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఓకేనండి. అది 1వ లెక్క, ఇది 2వ లెక్క అండి. చూడండి ఫ్రెండ్స్, ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 594. 2 ధనాత్మకమైనటువంటి సంఖ్యల మొత్తము 594 అంట. దేర్ హెచ్ఎఫ్ ఈజ్ 33. వాటి యొక్క హెచ్ఎఫ్ ఎంత అండి ఇక్కడ? 33. ద నంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ పాసిబుల్ సాటిస్ఫైయింగ్ దీస్ కండిషన్స్ అన్నాడు. అర్థమవుతుందా చెప్పిన మాట? సో చూసుకుంటే కనుక ఇలా చూసుకుంటే 2 కండిషన్ల యొక్క ఏంటండి ఆ సాటిస్ఫై చేసేటువంటి పేర్స్ ఏంటి, జతలు ఏంటి అని అడిగాడండి. అర్థమైంది కదండి డియర్ ఆస్పిరెంట్స్.
ఇలా గమనించండి. ఓకే గైస్, ఇలా చూడండి ఫ్రెండ్స్, హెచ్ఎఫ్ ఎంత అంటే కనుక 33 అండి. సమ్ ఎంత అంటే కనుక ఏ ప్లస్ బి ఆర్ ఎక్స్ ప్లస్ వై ఏదైనా కానీ 594. హెచ్ఎఫ్ తీసుకునేటప్పుడు ఏంటంటే 33 ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ ఎక్స్ ప్లస్ వై ఏదైనా పర్వాలేదండి, నో ప్రాబ్లం. 33 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అయినా పర్వాలేదు, లేదంటే కనుక ఏ ప్లస్ బి అయినా పర్వాలేదండి. ఎంత అంటే కనుక 594 అండి. సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఎంత అండి? 594. 11th టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం నాన్న. 11 3 33, 11 5 55, రిమైండర్ 4, 4 పక్కన 4, 11 4 44, 3 1 3 18. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు చూడండి ఇక్కడ 18 అండి. అర్థమవుతుందండి? 18కి పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటంటే 1 and 17 అండి. కలిపితే 18 రావాలి. సో 2 and 16ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాను అంటే డియర్ గైస్, 2కి 16కి ఉమ్మడి కారణాంకం 2. ఇతరత్ర కామన్ ఫ్యాక్టర్స్ పనికి రాదు. ఉంటే కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. చూసారు ఇక్కడ 17 మరియు 1లో 1 మాత్రమే పోతుందండి. సరే, ఇక్కడ చూసుకుంటే 3 14 నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నానో తెలుసా? ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే కనుక 3లో 14లో 1 పోతుంది, నెంబర్ 1. ఓకేనండి. 4 14 తీసుకోబడట్లేదు. ఎందుకు తీసుకోబడట్లేదు అంటే కనుక 4లో 2 పోతుంది, 14లో కూడా 2 పోతుంది. అండర్స్టాండ్? అట్లాగే చూడండి, చూసుకుంటే కనుక ఓకే, నేనేం చెప్తున్నానంటే డియర్ గైస్ 5 and 13 తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా? 5కి 13కి కామన్ ఫ్యాక్టర్ 1 కనుక. 6 and 12 తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదో తెలుసా? 6లో 6 పోతుంది, 12లో కూడా 6 పోతుంది. ఓకే. 7 and 11 తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా? ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఏం రావాలండి ఇక్కడ డియర్ గైస్? సమ్ ఆఫ్ ద నెంబర్స్ అనేది 18 రావాలి. ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక విషయం ఏంటంటే 18 వచ్చే కండిషన్స్ ఎక్కడ ఉందంటే 1 17 దగ్గర ఉంది. చూడండి ఫ్రెండ్స్, 3 14 కాదండి, 3 15 అండి. సారీ అండి ఇక్కడ. ఓకే, 2 16 అండి. వదిలేయండి. ఇంకా 3 15 కూడా తీసుకోవట్లేదు. రైట్ అండి. ఎందుకు తీసుకోవట్లేదు అంటే చూడండి ఫ్రెండ్స్, 18 కదా, 3 + 15 18 అంటే 3లో 3 పోతుంది, 15లో కూడా 3 పోతుందండి. 3లో 3 పోతుంది, 3 1 3, అలాగే 3 5 15. ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక 1 and 17 అనేది యాక్సెప్టబుల్ పెయిర్ అండి. అలాగే చూసుకుంటే డియర్ గైస్ 5 13 అనేది యాక్సెప్టబుల్ పెయిర్ అండి. 7 and 11 కూడా యాక్సెప్టబుల్ పెయిర్ అండి. అర్థమవుతుందా చెప్పిన మాట? ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? సో ఆప్షన్ 2 అండి. రైట్ అండి. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ 12 minutes while సెకండ్ పైప్ కెన్ ఫిల్స్ ఇట్ ఇన్ 15 minutes. ఏ అనే పైపు ఒక ట్యాంక్ని ఎంత సమయంలో నిండుతుందంటే కనుక చూడండి ఫ్రెండ్స్, కేవలం 12 minutesలో నింపుతుందండి. అలాగే బి అనే పైపు చూడండి అమ్మా, కేవలం 15 minutesలో నింపుతుందండి. అర్థమవుతుందా? బట్ ఏ థర్డ్ పైప్ కెన్ ఎంప్టీ దట్ కంప్లీట్లీ ఫిల్డ్ సిస్టర్న్ ఇన్ చెప్పండి ఇక్కడ 6 minutes. అర్థమవుతుందండి? చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక 3వ పైప్ అనేది ఏంటంటే 6 minutesలో ఖాళీ చేస్తుందంట. అర్థమవుతుందా? ద ఫస్ట్ 2 pipes ఆర్ ఓపెన్డ్ కెప్ట్ ఫర్ 5 minutes ఇనిషియల్లీ. సో మొదటి 2 పైపులు అంటే ఏదైతే 12 నిమిషాల్లో నింపుతుందో, ఏదైతే 15 నిమిషాల్లో నింపుతుందో, ఈ 2 పైపులు కలిసి 5 నిమిషాల వర్క్ చేస్తే కొంత ట్యాంక్ నింపుతుందా లేదా? ఓకేనండి. కొంత ట్యాంక్ నిండిపోతుంది, నీటితో నిండిపోతుంది. ఇదంతా వాటర్. అర్థమైందా? ఇనిషియల్లీ. అండ్ దెన్ ద థర్డ్ పైప్, థర్డ్ వన్ ఈజ్ ఆల్సో ఓపెన్. థర్డ్ వన్ పని ఏంటి? ఖాళీ చేసేదే థర్డ్ వన్ అండి. అవునా? సో దెన్ ద ఫర్దర్ టైం టేకన్ టు ఎంప్టీ దట్ సిస్టర్. అప్పుడు ఆ ట్యాంక్ అనేది ఎంత ఖాళీ అవుతుంది అనేది అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక తెలుగు మీడియంలో ఒక పైపు 12 నిమిషాల్లోనూ, రెండవ పైపు 15 నిమిషాల్లో ఒక తొట్టెని నింపగలదు. వెరీ గుడ్. ఏది మంచి పైప్ అంటే కనుక ఏదైతే 12 నిమిషాల్లో నింపుతుందో అదే మంచి పైప్ అండి. ఎందుకంటే తక్కువ టైంలో నింపుతుంది కాబట్టి అది మంచి పైపు, అది ఫోర్స్ గల పైపు, అదే కెపాసిటీ ఉన్న పైప్ అండి. సరేనండి. సో ఏదైతే తక్కువ టైంలో నింపుతుందో దాని కెపాసిటీ తక్కువ. అండర్స్టాండ్? ఓకే. ఇక్కడ చూసుకుంటే 3వ పైపు 6 నిమిషాల్లో పూర్తిగా నింపగలదు అని కాదండి. నేను అందుకే చెప్తున్నాను, 3వ పైప్ అనేది పూర్తిగా నింపగలదు కాదండి, ఖాళీ చేయగలదని రాసుకోండి డియర్ గైస్. ఖాళీ చేయగలదు. అర్థమైందండి నేను చెప్పేది? సరే, మొదటి 2 పైపులను మొదట 5 నిమిషాలు తెరిచి ఉంచి, మొదటి 2 పైపుల్ని కూడా తెరిచి ఉంచితే గనక తర్వాత 3వ పైపును కూడా తెరిచారు. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ సంపాదన వచ్చిందండి. సంపాదన 5 రోజుల తర్వాత, లేదా 5 నెలల తర్వాత, లేదా 5 సంవత్సరాల తర్వాత ఏదో కష్టం వస్తే ఆస్తి తరిగిపోతుంది కదా. అలాగే మొదట 5 నిమిషాలు 2 పైపులు బాగా వర్క్ చేసాయి. తర్వాత థర్డ్ పైప్కి అవకాశం దొరికింది వాటర్ పోవడానికి. అంటే
కొంత వాటర్ ఉంది, కన్నం అనేది ఇక్కడ ఎక్కడో ఉంటే అది ఆటోమేటిక్ ఏమవుతుంది, అప్పుడు అది స్టార్ట్ అవుతుందండి. బాగా అండర్లో ఉంటే స్టార్టింగ్లోనే కారిపోతుందండి. కానీ 5 నిమిషాలు వర్క్ చేసిన తర్వాత వాటర్ పోతా ఉంది. సరే పోతా ఉంటే అప్పుడు ఆ తొట్టి ఖాళీ చేయడానికి అదనపు పట్టే సమయం ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. నేను చెప్తాను చూడండి, ఇక్కడ లెక్క అర్థమైంది కదండి. సో 2 పైప్స్ వర్క్ చేస్తే కనుక 2 పైప్స్ వర్క్ డన్ బై 5 minutes. 2 పైప్స్ వర్క్ డన్ బై 5 minutes అండి. అర్థమైందండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 27/180 అండి. అండర్స్టాండ్, 27/180 అనేది ఎందుకు తీసుకున్నానో తెలుసా? సమ్ బై ప్రోడక్ట్ అండి. ఏంటది చెప్పండి, ఇక్కడ సమ్ బై ప్రోడక్ట్ అండి, మర్చిపోవద్దు. మొత్తము బై లబ్ధం అండి. అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక సో 10, 12 కలిపితే ఇలా చూడండి, 12, 15 కలిపితే 27/180 ఇంటూ ఏమ్మా ఎంత టైం చేసాయి ఇలా కలిసి 5 minutes చేసాయండి. ఎంత టైం కలిసి చేసాయండి, ఇక్కడ 5 minutes చేసాయండి. 9 3 27, 9 20, 5 1 5 4 ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది నాన్న? కేవలం 5 minutesలోనే 75% కంప్లీట్ అయిపోయింది. కేవలం 5 minutesలోనే 3/4 ఆఫ్ వాటర్ కంప్లీట్ అయిపోయింది. అవునా? అప్పుడు 3/4 ఆఫ్ వాటర్ నిండిన తర్వాత థర్డ్ పైపు ఖాళీ చేస్తుంది. థర్డ్ పైప్ ఖాళీ చేసే టైం ఎంత అంటే 6 minutes. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పైపు పెట్టే నిండే టైం 1/12, రెండవ పైపు నిండే టైం 1/15, మూడవ పైపు ఖాళీ చేసేది 1/6. సో ఎల్సిఎం చేస్తేనన్నా 60 అండి. ఏంటది 60, 12 5, 15 4, 6 10. సో ఇక్కడ -1/60 అవుతుంది. మైనస్ అయినా మనకు వచ్చిన నష్టం లేదండి. టైమ్ అండ్ వర్క్లోను, పైప్స్ అండ్ సిస్టర్లోను, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్లోను మైనస్లు తీసుకోబడవు. 1/60 వచ్చిందండి. ఎంత వచ్చిందండి? 1/60. ఈ 1/60 క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఈ 1/60 పనివడతనం ఏంటో తెలుసా? యాక్చువల్గా ఈ 1/60 అనేది ఏంటంటే, పడే వాటర్ పడతా ఉంటుంది, పోయే వాటర్ పోతా ఉంటుంది, అయినప్పటికీ కూడా ట్యాంక్ నిండుతుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్ చేయండి. కొండకి కన్నం ఉంది, పైనుంచి కొలాయి వాటర్ పడతా ఉంది, కొండ నుంచి కన్నం ద్వారా వాటర్ పోతా ఉంటుంది, పైనుంచి వాటర్ పడతా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆ ట్యాంక్ నిండుతుంది, సారీ ఆ కొండ నిండుతుంది మనం కొలాయి పెట్టేటప్పుడు. ఎప్పుడు అంటే దీనికి కూడా 60 hours అండి. ఎంతండి? 60 minutes. మినిట్స్లో ఇచ్చాడు కదా, మినిట్స్లోనే అండి ఇది కూడా. ఓకేనండి. 60 నిమిషాలు పడుతుందండి. అంటే ఇక్కడ గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉపమానానికి తీసుకుంటే కనుక మీరు ఆస్తిపరులు, అలాగని ఖర్చుదారులు కూడా. ఆస్తి ఐశ్వర్యంతో పాటుగా ఖర్చు ఉంటే ఎప్పుడుకి మీకు సపోజ్ మీ జీతం 1,00,000 రూపాయలు, కానీ మీకు 75,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. మరి 1,00,000 రూపాయలు రావాలంటే ఎన్నాళ్ళు కష్టపడాలి? 4 నెలలు కష్టపడాలి. అర్థమవుతుందా? ఖర్చు పెట్టకుండా ఉంటే 1,00,000 అనేది నెల రోజుల్లో సంపాదిస్తున్నారా? ఇది కూడా అంతే. పడే వాటర్ పడతా ఉంటుంది, పోయే వాటర్ పోతూ ఉంటుంది. 60 minutesలో మీరు ఆస్తిపరులు అవుతారు. అదే ట్యాంక్ నిండిదంతా 60 నిమిషాలండి. నేను చెప్పే ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే కనుక ఫర్దర్ టైం అడిగాడు కాబట్టి 3/4 ఇంటూ 60 minutes అండి. అర్థమైంది కదండి. సో చూసుకుంటే 4 15 నన్న 45 నిమిషాలు నన్ను. ఎంత? 45 నిమిషాలు నన్ను. అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ సమ్ అండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, if 4 to the power of x minus 4 to the power of x minus 1 equal to 24 అయితే 2x to the power of x వాల్యూ కనుక్కోమన్నాడండి. ఓకేనా? డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి నన్న, 4 to the power of x చూడండి మైనస్ 4 to the power of x బై 4 ఇన్వర్స్ ఎలా రాసుకోవచ్చు? ఏ ఇన్వర్స్ ఎలా రాసుకోవచ్చు అండి? 1/a గా రాసుకోవచ్చా లేదా? మరి 4 ఇన్వర్స్ ఎలా రాసుకోవచ్చు? 1/4 గా రాసుకోవచ్చు. 4 to the power of x, సారీ చూడండి ఇది ఎక్కడ మిస్ అయింది. ఓకే రైట్. సరే 4 to the power of x కామన్ తీసుకుంటే, అండర్స్టాండ్, 4 to the power of x అనేది కామన్ తీసుకుంటే రైట్ అండి. ఇక్కడ జరిగేది ఏంటంటే 1 మైనస్ 1/4 ఈక్వల్ టు ఎంత అండి? 24. ఈక్వల్ టు ఎంత? 24. ఇక్కడ ఇచ్చాడు కదండి 24. సో చూసుకుంటే కనుక 4 to the power of x ఇంటూ 4 1 4, 4లో 1 పోతే 3/4
ఈక్వల్ టు 24 అండి. అర్థమైందా? సో ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 3 1 3 8 అన్న. ఓకే, 4 to the power of x ఈక్వల్ టు 32 అండి. అర్థమైందా? సో చూసుకుంటే కనుక ఇప్పుడు గమనించండి డియర్ గైస్, ఇది బేస్ 4, ఇది బేస్ 32, రెండు కూడా కామన్ గా మనం ఎక్కడికి లింక్ చేయొచ్చు అంటే 2కి లింక్ చేయొచ్చు. అవునా? ఇది 2 power 2 whole to the power of x గా రాసుకోవచ్చు, ఇది 2 to the power of 5 గా రాసుకోవచ్చు. అవునా కాదా? చెప్పండి నాకు. ఏమండి 4 to the power of x ఎలా రాసుకోవచ్చు? 2 to the power of 2x గా రాసుకోవచ్చా? మరి 32 ఎలా రాసుకోవచ్చు? 2 to the power of 5 గా రాసుకోవచ్చా లేదా? దేర్ ఫోర్ భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం అండి. 2x ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 అండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ 5/2 అవుతుందన్న. కానీ వాడు ఏం కనుక్కోమన్నాడు డియర్ గైస్ గమనించండి. వాడు ఏం కనుక్కోమన్నాడంటే కనుక ఇలా చూడండి, వాడు ఏం కనుక్కోమన్నాడంటే 2x to the power of x కనుక్కోమన్నాడు. 2x అంటే 5/2 whole to the power of x అంటే చూడండి 5/2 రాసుకుంటే కనుక 2కి 2కి క్యాన్సిల్ అయితే 5 to the power of 5/2 అండి. 5 to the power of 5/2. ఓకే డియర్ గైస్, నేను చెప్పేది వినండి ఒకసారి నాన్న. 4 to the power of x అని కామన్ తీస్తే 1 - 1/4 వచ్చిందమ్మా. 4 to the power of x into 4 1 జా 4, 4లో 1 పోతే ఏమవుతుందంటే 3/4 అండి. 3 1 3 8 అండి. సో 4 to the power of x ఈక్వల్ టు 4 8 32. సో 2 to the power of 2 whole to the power of x ఈక్వల్ టు 2 to the power of 5 గా రాసుకోవచ్చు అండి. ఇక్కడ 2x ఈక్వల్ టు 5 అండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 5/2 అవుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే 2 into x whole to the power of x ని ఇలా మనం x ప్లేస్ లో 5/2 ప్రతిక్షేపణ చేస్తే 5 to the power of 5/2 వచ్చింది నాన్న. రైట్ అండి? అండర్స్టాండ్? నెక్స్ట్ వన్. ఓకే డియర్ గైస్, 5th సమ్ చూడండి అన్న. ద సమ్ ఆఫ్ 5 కాంజుగేటివ్ ఓకే, ద సమ్ ఆఫ్ 5 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 195. సమ్ అన్నాడు, యావరేజ్ అనలేదు. అవునా? సరే, వెరీ గుడ్. సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ 5 less than the second highest number of another series of 5 consecutive even numbers. సో అంతవరకు మనకు చాలండి. సమ్ ఆఫ్ 5 కాంజుగేటివ్ చూడండి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ 5 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఓకేనండి. సమ్ ఆఫ్ 5 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ అంటే 5x ఈక్వల్ టు 195 రాసుకోవచ్చా లేదా? ఖచ్చితంగా రాసుకోవచ్చు. 5 3 15, బ్యాలెన్స్ 4, 4 పక్కన 5 45, 5 5 9 45. అంటే ఇది మిడిల్ పార్ట్ అవుతుందండి. మీరు డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు, లేదంటే దీనికి డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, x -2 x -4, సో x + 2 అలాగే x + 4 ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 5 అవుతుంది. ఈక్వల్ టు చూడండి ఫ్రెండ్స్ 195. 5 రాయొచ్చా? రాయకూడదు. ఎందుకు రాయకూడదు చెప్పండి? ఎందుకు రాయకూడదు అంటే యావరేజ్ కాదు. -4 + 4 క్యాన్సిల్ అయింది, +2 -2 క్యాన్సిల్ అయింది. 5x ఈక్వల్ టు 195. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 5 3 15, రిమైండర్ 4 4 పక్కన 5 45, 5 9 45. అర్థమైంది కదండి నేను ఎందుకైతే అలా వేసాననేది? మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే 5 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ అంటున్నాడో డైరెక్ట్ గా 5x ఈక్వల్ టు 195 రాసుకోండి ఫ్రెండ్స్. సో 5 1 5 3 15, రిమైండర్ 4 5 9 45. అంటే మిడిల్ నెంబర్ 39 అండి. మిడిల్ నెంబర్ ఏంటండి? 39. దాని ముందు నెంబర్ ఏంటండి? 37. దాని ముందు నెంబర్ ఏంటండి? 35. ఇది సిరీస్ 1 అండి. ఇది సిరీస్ 1. సో ఇటువైపు 2 నెంబర్లు అంటే ఇటువైపు 2 నెంబర్లు ఉంటాయండి. అర్థమవుతుందా చెప్పిన మాట? సో చూసుకుంటే కనుక అది సిరీస్ 2 అండి. రైట్ అండి? చూడండి, ద సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ దిస్ సిరీస్ అంటే ఈ సిరీస్ గురించి చెప్తున్నాడు. 5 less than the second number of another series of 5 consecutive even numbers. ఓకేనండి? ఇక్కడ చూసుకుంటే దీనికంటే ఇది 5 తక్కువ. సెకండ్ లోయెస్ట్ ఏదైతే ఉందో నన్న వింటున్నారు కదా, సెకండ్ లోయెస్ట్ ఏదైతే ఉందో ఓకే, సో రెండో సిరీస్ లో 5 తక్కువ అంటే ఇది 46 అవుతుందన్న. సో ఇది 46 అంటే ఇది ఏమవుతుందండి? 48 అవుతుంది. ఎందుకు అవుతుందండి 48? ఇది ఫస్ట్ హైయెస్ట్ అయితే ఇది సెకండ్ హైయెస్ట్. ఓకేనండి? ఇది థర్డ్ హైయెస్ట్ అండి 44. దానికి ముందు ఏంటి 42, దానికి ముందు ఏంటి 41. గుర్తుపెట్టారా? 1 2 3 4 5 కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్, 5 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్. రైట్ అండి? ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక వాడు ఏమంటున్నాడు? దెన్
అప్పుడు 65% ఆఫ్ ద మిడిల్ నెంబర్ ఆఫ్ దట్ సిరీస్ కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్. ఈ మిడిల్ నెంబర్లో 65% అయినటువంటి వాల్యూ ఎంత అని అడిగాడండి. మిడిల్ నెంబర్ అంటే అదే కదా. సో 45 ఇంటూ 65 ఎలా రాసుకోవచ్చు అంటే డియర్ గైస్ 65/100గా రాసుకోవచ్చు అండి. 5 13 65 అండి, 5 20 100 అండి. రైట్ అండి. సో 13/20గా రాసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, 2 10 అండి, 2 22 అండి. సో చూసుకుంటే కనుక మనకేమవుతుందంటే గైస్ ఇక్కడ చూడండి. ఓకే, ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 13 ఈ 2 26 2 13 2 26 286 అవుతుందండి. బై 10 ఉండడం వల్ల ఏమవుతుందండి, బై 10 ఉండడం వల్ల పాయింట్ వస్తుందండి. 28.6 అండి. ఎంత అండి, 28.6 అండి. సో ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. మరొక్కసారి చూద్దామండి, నో ప్రాబ్లం. మరొక్కసారి చూద్దామండి, వినండి. స్మాల్ డిస్టర్బెన్స్ వచ్చింది కదా, చూడండి. ద సమ్ ఆఫ్ 5 కాంజుగేటివ్. ఓకే, ఇది 39 సరిపోయిందండి. ద సెకండ్ లోయెస్ట్ నంబర్, ద సెకండ్ లోయెస్ట్ అండి, సారీ సెకండ్ హైయెస్ట్ నెంబర్ రాసుకున్నామండి. ఇది సెకండ్ లోయెస్ట్ నెంబర్గా రాయాలండి. రైట్ అండి. ఓకే, చేద్దామండి. సెకండ్ లోయెస్ట్ నెంబర్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మిడిల్లో 39 అయితే ఇది 37 అన్నా, ఇది 35, ఇది 41 అన్నా, ఇది 43. సెకండ్ లోయెస్ట్ నెంబర్ అంటే ఇది తక్కువ. ఓకేనండి. దేనికి తక్కువ అంటే రెండో సిరీస్లో సెకండ్ హైయెస్ట్ తక్కువ. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎంత అవుతుందంటే 42 అవుతుందన్న. దిస్ ఈజ్ ద సెకండ్ లోయెస్ట్ అంటే ఫస్ట్, సెకండ్ హైయెస్ట్ అంటే తర్వాత ఏంటంటే ఫస్ట్ హైయెస్ట్ అనేది ఏంటంటే 44 అండి. అర్థమవుతుందండి. సో ఇది 40 అండి. అట్లాగే ఇది 38 అండి. ఎన్ని నెంబర్స్ వచ్చాయి, 4 నెంబర్స్ వచ్చాయి. 1 2 3 4. ఇది 36 అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక వినండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లోయెస్ట్ నంబర్, ఇది సెకండ్ లోయెస్ట్ నంబర్, ఇది మిడిల్ నంబర్, ఇది సెకండ్ హైయెస్ట్, ఇది ఫస్ట్ హైయెస్ట్. ఓకేనండి. సో ఇందులో ఏమన్నాడంటే 65% ఆఫ్ ద నంబర్ సిరీస్ ఆఫ్ కాంజుగేటివ్ నెంబర్స్. సో మిడిల్ నంబర్ యొక్క 65% ఎంత అని అడిగాడండి. సో ఆన్సర్ ఏంటంటే 40 ఇంటూ చెప్పండి 65/100 అండి. 65/100 ఎలా రాసుకోవచ్చు అండి, 13/20గా రాసుకోవచ్చు అండి. ఎలా రాసుకోవచ్చు అండి, ఇక్కడ 13/20గా రాసుకోవచ్చు అండి. 21లో 22 అండి. సో 26 అండి ఆన్సర్. ఏంటండి అది 26 అండి ఆన్సరు. సో ఆప్షన్ 4 అండి. ఆప్షన్ ఏంటండి 4 అండి. డియర్ గైస్, కావాలంటే నేను మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ద సమ్ ఆఫ్ 5 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ ఏంటంటే 195. సో ఏదైతే 5 నెంబర్స్ అన్నాడో 5x, ఒకవేళ 7 నెంబర్స్ అంటే 7x, ఒకవేళ 4 నెంబర్స్ అంటే 4x, ఒకవేళ 10 నెంబర్స్ అయితే 10x. వాల్యూ 195 అయితే 5తో క్యాన్సిలేషన్ అయితే 39. సో అదే మిడిల్గా రాసుకున్నాను. దానికి ముందు 37 35 రాసుకునేది 41 43గా రాసుకున్నామండి. అలాగే ఇది చూసుకుంటే కనుక ఈ యావరేజ్ అనేది అంతా కూడా రాసుకుంటే కనుక ఈ సిరీస్ అంతా 36 38 40 42గా 44గా ఎందుకు రాసుకున్నామంటే సెకండ్ హైయెస్ట్ నెంబర్కి ఇది 5 తక్కువ. ఓకేనండి. సెకండ్ హైయెస్ట్ నెంబర్కి సెకండ్ లోయెస్ట్ నెంబర్కి అనేది 5 తక్కువ. చూసారా, గమనించారా? ద సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ దిస్ సిరీస్. ఇందులో సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 5 less than the second highest number of another series of 5 consecutive even numbers. వేరొక సిరీస్, రెండో సిరీస్ యొక్క 5 వరుస సరి సంఖ్యల్లో రెండవ గరిష్ట సంఖ్య కంటే రెండవ కనిష్ట సంఖ్య అయినటువంటి ఫస్ట్ సిరీస్కి 5 తక్కువ అని అడిగాడు. ఓకేనండి, బాగానే ఉందండి. సో చూసుకుంటే కనుక ఇదంతా కూడా చూసుకుంటే కనుక మనకి వాడు ఏమన్నాడంటే దాని 65% ఆఫ్ ద మిడిల్ నెంబర్ ఆఫ్ ద సిరీస్ అని అడిగాడండి. రైట్ అండి. సో ఏదైతే 40 ఉందో అదే మిడిల్ నెంబర్ నన్న 65%. దట్ మీన్స్ ఏమవుతుందంటే 65/100, 5 13 65, 5 20 100. నేను చేస్తే 26 ఆప్షన్ 4 వచ్చిందండి. ఆప్షన్ ఏమొచ్చిందండి ఇక్కడ 4 వచ్చిందండి. రైట్ అండి. చూసారు కదా ఆప్షన్ 4 అనేది ఇక్కడ ఆప్షన్ 4. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ద నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ హ్యావింగ్ 30 యాజ్ దేర్ ఎల్సిఎం ఈజ్ క్వశ్చన్ మార్క్. ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఎల్సిఎం అనేది 30 అండి. ఎల్సిఎం ఎంత అండి ఇక్కడ 30 అండి. సో ఎల్సిఎం అనేది ఎప్పుడు 30 అవుతుందంటే పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకోవాలండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి పాజిటివ్ ఇంటిజర్స్ అంటే? రైట్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అన్న 2 3 అలాగా ప్రైమ్ నెంబర్స్కి వెళ్ళిపోవాలండి. 2 3 6 6 5 30 అండి. ఫస్ట్ సపోజ్ 42 అంటే కనుక 2 × 3 × 5 × 7 అండి. అర్థమైంది కదండి. సో చూసుకుంటే 2 to the power of 1, 3 to the power of 1,
5 to the power of 1. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే 2 to the power of 1 ఉందో అది 2p plus 1 అండి. అలాగే ఏదైతే 3 to the power of 1 ఉందో అది 2q plus 1 అండి. అలాగే ఏదైతే ఉందో 2r plus 1 అండి. అర్థమవుతుంది కదా. ఇక్కడ p వాల్యూ ఏంటంటే ఇక్కడ చూడండి 2 into 1 plus 1 అండి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక q వాల్యూ ఎంత అండి, ఇక్కడ p వాల్యూ 1, q వాల్యూ 1, r వాల్యూ కూడా ఒకటేనండి. అర్థమైందా. 2 into 1 plus 1 అండి. అలాగే r వాల్యూ కూడా ఏంటండి 2 into 1 plus 1 అండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 3 into 2 1 2 plus 1 3, 2 1 2 plus 1 3. సో 3 క్యూబ్ ఎంత అంటే కనుక 27 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 27 అవుతుంది డియర్ గైస్. ఇది పాజిటివ్ ఇంటిజర్స్ కట్టడం అండి. అలాగే చూడండి 7th సమ్ చూడండి డియర్ గైస్. అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రేషియో 4:5. అర్థమైందండి. ఏబీల యొక్క రేషియో ఎంత అంటే ఇక్కడ 4:5లో ఉందండి పెట్టుబడి. అర్థమైందా. ఆఫ్టర్ 3 months 3 నెలల తర్వాత ఏ విత్డ్రా ఆఫ్ చూడండి ఏ విత్డ్రూ 25% ఆఫ్ హిజ్ క్యాపిటల్ అండ్ బి విత్డ్రూ 20% ఆఫ్ హిజ్ క్యాపిటల్. ఓకేనండి. ఏ అనేవాడు ఎంత విత్డ్రా చేశాడంటే 25% విత్డ్రా చేశాడండి. బి అనేవాడు ఎంత విత్డ్రా చేశాడండి 20% విత్డ్రా చేశాడండి. అర్థమవుతుందా. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి అమ్మా. ఏబీలు అనేది ఇక్కడ 4x 5x రేషియోలో పెట్టుబడులు పెట్టారు. 3 months తర్వాత ఏం జరిగిందంటే ఏమండి 25% క్యాపిటల్ అనేది విత్డ్రా చేశాడండి. ఎంత విత్డ్రా చేశాడండి 25%. అంటే 25% అనేది దేనికి సమానం అంటే 25% అనేది 1/4కి సమానం. గమనించారు కదా. 25% అంటే 1/4. సో 4కి క్యాన్సిలేషన్ అయితే ఎంత ఉంటుందంటే x ఉంటుందండి. ఎంత ఉంటుందండి ఇక్కడ విత్డ్రా చేసినప్పుడు అమౌంట్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుందండి. అర్థమైందండి. సరే విత్డ్రా చేశాడండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఇక్కడ ఎప్పుడైతే 1x విత్డ్రా చేశాడో రిమైనింగ్ ఎంత ఉంటుందండి ఇంకా 3x ఉంటుందండి. సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. చూడండి బి విత్డ్రూ 20% ఆఫ్ హిస్ క్యాపిటల్ ఇఫ్ ద ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ ఇయర్ అంటే ఏంటి సంవత్సర కాలం పాటు పెరయానం. సంవత్సర కాలం పాటు యాన్యువల్లీ, సంవత్సరం కాలం పాటు పెరయానం, సంవత్సర కాలం పాటు. అర్థమైందా చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక ఇది 9 అండి. అర్థమవుతుంది కదా చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్. బి విత్డ్రూ 20% ఆఫ్ హిజ్ క్యాపిటల్. అదే టైం అండి. ఏ విత్డ్రాకి ఎంత టైం పెట్టాడో బి విత్డ్రాకి కూడా అంతే టైం పెట్టాడండి. అర్థమవుతుందా చెప్పిన మాట. 5x into 3 అండి. ప్లస్ చూసుకుంటే కనుక ఎంత ఇక్కడైతే విత్డ్రా చేశాడంటే 20% విత్డ్రా చేశాడండి. ఎంత విత్డ్రా చేశాడండి ఇక్కడ 20% విత్డ్రా చేశాడండి. 5x into 1/5 20% దేనికి సమానం అండి 20/100. 20/100 క్యాన్సిల్ చేస్తే ఫైనల్ అయితే 1/5 ఉంటుందండి. సో 5కి క్యాన్సిలేషన్ అయితే ఎంత ఉంటుందండి ఇక్కడ. సో 5xలో 1x పోతే ఎంత అండి 4x అండి. ఆల్రెడీ 3 అయితే ఇంకెంత ఉంటుందండి ఇక్కడ డియర్ గైస్. ఇక్కడ 9 ఉంటుందండి. మర్చిపోకండి 3 months ఇక్కడ కంప్లీట్ అయితే ఇక్కడ 9 months ఉంటుందండి. అండర్స్టాండ్. సో 4 3 12x 3 9 27x. రైట్ అండి. 3 5 15x 4 9 36x అండి. అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక ఇది 39x అండి. ఇది చూసుకుంటే 51x అండి. x క్యాన్సిలేషన్ అయిపోతే సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఎంత అండి 90 అండి. 51కి 9 కలిపితే 60, ఉన్న 30 కలిపితే 90. మొత్తం కూడా ద ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ 9,000. ఇద్దరికి కలిపి లాభం ఎంత అండి 9,000. బి యొక్క ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. బి యొక్క ప్రాఫిట్ అడిగితే కనుక బి బై టోటల్ అండి. బి యొక్క ప్రాఫిట్ అడిగితే బి బై టోటల్ అండి. సో 51 చూసుకుంటే కనుక 90 అండి. అర్థమైంది కదండి. సమ్ ఆఫ్ ద నెంబర్స్ కదా. సో 1000 టైమ్స్ క్యాన్సిలేషన్ అయిందండి. సో 1000 టైమ్స్ కాదండి 100 టైమ్స్ 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి 90కి దానికి. రైట్ అండి. సో 9,000 కదా. సో 100 టైమ్స్ క్యాన్సిలేషన్ అయితే 5,100 రూపాయి అండి. ఎంత అండి ఇక్కడ 5,100 రూపాయి అండి. రైట్ అండి. ఆప్షన్ 4 నన్న. ఆప్షన్ ఏంటి ఇక్కడ 4 5,100. రైట్ అండి. ఇందులో డౌట్ ఏమని ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఏ అనేవాడు 4x పెట్టుబడి పెట్టాడంట. బి అనేవాడు 5x పెట్టుబడి పెట్టాడంట. 3 నెలల తర్వాత అనేవాడు ఏ అనేవాడు 25% విత్డ్రాల్ పెట్టుకున్నాడు. అలాగే అదే 3 నెలల తర్వాత వీడు 20% విత్డ్రాల్ పెట్టుకున్నాడు. బిజినెస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే 1 year అండి. ఆల్రెడీ 3 నెలలు గడిచిపోతే ఇంకెంతకాలం ఉంటుందండి ఇక్కడ 9 months ఉంటుందండి. సో చూసుకుంటే ఇక్కడ 3 + 9 12 అవ్వాలి.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సార్ మరి విత్డ్రాల్ అనేటప్పుడు ప్లస్లు ఎందుకు వేశారంటే విత్డ్రా చేసినా ఇన్వెస్ట్ చేసినా ప్లస్ వేయాలి. కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫర్ సపోజ్ నేనే మీకు అప్పు ఇచ్చాను అనుకోండి, బాబు నేను మీకు అప్పు ఇచ్చాను కదా, నాకు అవసరం, నాకు కొంత అమౌంట్ ఇవ్వండి, 20% అమౌంట్ నాకు తిరిగి ఇవ్వండి అని అన్నాను. ఓకే అనేటప్పుడు నేను ఒక 4,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను, మీకు ఇచ్చాను, నేను ఒక 1,000 రూపాయలు తీసుకున్నాను మళ్ళీ. సో మీ దగ్గర ఇంకా నా డబ్బులు ఎంత ఉన్నాయి? 3,000 ఉన్నాయి. అంటే 4,000 నేను ఇచ్చాను కాబట్టి 3 నెలల వడ్డీ తీసుకుంటాను పద్ధతిగా. తర్వాత ఏమైందంటే 3 నెలలు అయిన తర్వాత ఉన్న డబ్బు ఉంచినట్టుగా ఉంచలేదు కదా, నేను ఇచ్చినట్టుగా ఉంచలేదు కదా, బాబు నాకు ఒక 25% ఇవ్వండి అన్నాను. సో 4,000లో 1,000 రూపాయలు మీరు నాకు ఇచ్చేస్తారు. అంటే పద్ధతిగా 3,000కే నాకు వడ్డీ ఇస్తారు. ఎంతకాలానికి ఇస్తారు? 9 నెలలకి ఇస్తారు. అలాగే కదా సార్, సింపుల్ ఇంట్రెస్ట్ కాదు కదా సార్ అంటే మీకు అర్థం అవడం కోసం చెప్పానండి నేను. ఇప్పుడు 4,000 రూపాయలు నేను ఇచ్చి 1,000 రూపాయలు 3 నెలల తర్వాత మీరు నాకు ఇచ్చి మైనస్ చేస్తే ఎవరికి అప్పు అయిపోతారంటే నేను అప్పు ఇచ్చాను కదా, తిరిగి నేనే బాకీ అయిపోతాను. ఎవరికి? మీకే బాకీ అయిపోతాను. అర్థమైంది కదండి సిచ్యువేషన్. మీరు ఇన్వెస్ట్ చేసినా విత్డ్రా చేసినా ప్లస్ వేయాలండి. అర్థమైంది కదండి. సో అది కాన్సెప్ట్ అండి. సో 4 మూల 12, 3 9 27 అండి, 5 మూల 15, 4 9 36 అండి. సో చూసుకుంటే ఇది రేషియో అండి, ఇట్లా చూసుకోవాలండి డైర్ గైస్. ఓకేనా? ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి ఫ్రెండ్స్, వి బాట్మాస్ రూల్ ప్రకారంగా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే విన్కులం చేస్తామండి. ఏం చూస్తామండి ఇక్కడ? విన్కులం అంటే ఏంటి ఫ్రెండ్స్? బార్ అండి. విన్కులం అంటే ఏంటండి? బార్. తర్వాత ఏంటంటే బ్రాకెట్స్ చేస్తామండి. ఏంటంటే అది బ్రాకెట్స్ అండి. గుర్తుపెట్టారా? బ్రాకెట్స్ ఎలా చేస్తారంటే ఆర్డర్లో క్లోజ్డ్ బ్రాకెట్ అండి, కర్లీ బ్రాకెట్ అండి, స్క్వేర్ బ్రాకెట్ ఆర్డర్లో చేస్తారండి. ఫస్ట్ ఇది ఫినిష్ చేయాలా, ఓకేనండి. సెకండ్ ఇది ఫినిష్ చేయాలా, థర్డ్ ఇది ఫినిష్ చేయాలా, ఓకేనండి. ఓవర్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం అండి, ఓకేనండి. డి అంటే ఏంటంటే డివిజన్ అండి. డి అంటే ఏంటి ఫ్రెండ్స్? డివిజన్. ఆల్రెడీ షార్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఎం అంటే ఏంటంటే ఎం అనేది ఏంటంటే మల్టిప్లికేషన్ అండి. ఎం అనేది ఏంటంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అండి. ఏ అంటే ఏంటంటే ఎడిషన్ ఫ్రెండ్స్. ఏ అంటే అనేది ఏంటంటే ఇక్కడ ఎడిషన్. ఎస్ అనేది ఏంటంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ అండి. ఏంటంటే ఇక్కడ సబ్ట్రాక్షన్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రైట్ అండి. సో ఈ ఆర్డర్లో మనం చేస్తామమ్మా, ఓకేనా? సో చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ విన్కులం చేద్దాం. 8లో 5 పోతే ఎంత అండి? 8లో 5 పోతే 3. 8లో 5 పోతే 3, రైట్ అండి. ఓకే 8లో 5 పోతే ఎంత అంటే 3 అండి. ఇది -8 కాదు, జస్ట్ 8. 8 - 5 3. 7లో 3 పోతే ఎంత అండి? 4. 7లో 3 పోతే ఎంత అండి? 4. 2 4 ఎంత? 8. 6 + 8 ఎంత? 14. 14 6 ఎంత? 84. 5 - 84 ఎంత? ఇది బ్రాకెట్ కదా. 5 - 84 ఎంత? -79. 18 -79 ఎంత అంటే 79కి 8 కలిపితే 87, ఉన్న 10 కలిపితే 97 నాన్న. ఏంటది? 97 అండి. ఆన్సర్ 97, థర్డ్ ఆప్షన్ అండి. ఓకేనా డియర్ గైస్? ఫస్ట్ ఇక్కడ నుంచి రాయాలి, -8గా తీసుకోకూడదు. జస్ట్ 8. 8లో 5 పోతే 3, 7లో 3 పోతే 4, 2 4లో 8, 6 8 కలిపితే 14, 14 6 84. ఇక్కడ నుంచి మీకు స్టెప్స్ వేసానండి, రైట్ అండి. స్క్రీన్ షాట్ తీసుకోండి మంచిగా. ఏబిసి ఇన్వెస్టెడ్ 8:9:10 అండి. 8:9:10 రేషియోలో పెట్టుబడి పెట్టారండి. ఆఫ్టర్ 3 months చూసారా, బి కాంట్రిబ్యూటెడ్ 1/3. బి అనేవాడు 1/3 పెట్టుబడి పెట్టాడంట. 3 3లో 9. సో 3x అనేది పెట్టుబడి పెట్టాడంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ 9xలో ఉన్నాడు, ఇంకో 3x పెట్టుబడి పెడుతున్నాడు అంటే ఎంత అండి? 12x. ఎప్పుడు పెట్టుబడి పెట్టాడండి? 3 months తర్వాత పెట్టుబడి పెట్టాడు. మరి ఎంతకాలం ఉంటాడంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్లో ఏమన్నాడు చూసుకోండి. యాన్యువల్ ప్రాఫిట్ అంటే సంవత్సరాంతమున ఆల్రెడీ 3 months అయిపోతే ఇంకెంతకాలం ఉంటుందండి? ఇంకా 9 months ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూసుకుంటే కనుక, రైట్. ఇక్కడ చూసుకుంటే సి అనేది ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, ఆఫ్టర్ 3 months బి
కాంట్రిబ్యూటెడ్ అనదర్ 1/3 ఆఫ్ ఈజ్ క్యాపిటల్ అండ్ 3 months దేర్ ఆఫ్టర్. ఇప్పుడు చెప్పాను కదండి 3 months దేర్ ఆఫ్టర్ అంటే మరో 3 నెలల తర్వాత అన్నా ఇదేనండి, లేదా 3 months మోర్, 3 months మోర్ అన్నా మరో 3 నెలల తర్వాత, ఇంకో 3 నెలల తర్వాత అంటే 3కు 3 కలపాలండి. ఎంతండి? 6 అండి. ఎంతండి ఇక్కడ? 6 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక సో గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 10x ఇంటూ చూడండి ఫ్రెండ్స్ 10x ఇంటూ 3 వేయకూడదు, ఏమి వేయాలి? 6 వేయాలండి. సో చూసుకుంటే ఇది ప్లస్ అండి, ఇది కూడా ప్లస్. సో వీడేం చేస్తున్నాడు? మరో 3 నెలల తర్వాత సి అనేవాడు 1/5 విత్డ్రా చేస్తున్నాడు. సో 10xలో 1/5 ఎంత అంటే చూడండి ఫ్రెండ్స్ 2x విత్డ్రా చేస్తున్నాడు అంటే 10xలో 2x తీసిస్తే ఎంత అండి? ఇక్కడ 10xలో 2x తీస్తే ఎంత అండి? 8x ఇంటూ 6 అండి. అర్థమవుతుందా చెప్పిన మాట? సో ఏ గురించి ఏమీ మాట్లాడలేదు కాబట్టి దాని అర్థం ఏంటండి? ఏ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి వాడు పూర్తి సమయం ఉంటాడండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, 1296 9 3 27 ప్లస్ 108. అర్థమైంది కదా? సో చూసుకుంటే 10 6 60 ప్లస్ 8 6 48. ఓకేనండి. సో చూసుకుంటే కనుక 96 135 అంతే కదండి. 108కి 27 కలిపితే 135 108 అండి. అర్థమైందా? సో 3వ ఎక్కంతో చేద్దామండి. 3 3లో 3 రెళ్ళు, 3 4 12, 3 5 15, 3 3లో 9, 3 3లో 9, 1 3 6లో 18. అండర్స్టాండ్? సో ఈ రెండు ఏదైనా నెంబర్తో క్యాన్సిల్ చేసినా, ఈ రెండు ఏదైనా నెంబర్తో క్యాన్సిల్ చేసినా అలా చేయకూడదు. 3 కూడా ఒకే నెంబర్తో క్యాన్సిల్ చేయాలి. యాన్యువల్ ప్రాఫిట్ ఎంత అంటే చెప్పండి ఫ్రెండ్స్? 2,37,300 రూపాయలండి. ఎవరి వాట అడిగాడండి ఇక్కడ? డియర్ గైస్ సి యొక్క వాట అడిగాడండి. ఏం అడిగాడండి ఇక్కడ? సి యొక్క వాట అంటే కనుక 36 చూడండి ఫ్రెండ్స్ 36కి 5 కలిపితే 41, 41 40 కలిపితే 81, 81కి 32 కలిపితే ఎంతండి? సో 113 అండి. 113 రెళ్ళ 226 అవునా? 113 రెళ్ళ 226 అంటే 226 అంటే బ్యాలెన్స్ ఎంత? 11. 11 పక్కన 3 అంటే 113 అంటే మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి పోతుందండి. అంటే ఓవరాల్గా 113 చేత 2,37,300 అనేది 2100 టైమ్స్ క్యాన్సిలేషన్ అయ్యిందండి. అర్థమైంది కదా చెప్పిన మాట? సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి. ఓకే చూడండి ఫ్రెండ్స్ 21వ ఎక్కంతో చేద్దామండి ఇక్కడ. సో 21వ ఎక్కం ఇంటూ 36 చేస్తే ఏమొస్తుందో చూద్దామండి. రైట్ అండి. 6 1 6 6 రెళ్ళ 12, 3 1 3 3 రెళ్ళ 6. సో 6 5 7 756 పక్కన 2 సున్నాలండి అంటే 75,600 అండి. ఓకేనా? ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3. డియర్ గైస్ ఇక్కడ మనం చేసేటువంటి ఇదేంటంటే 3 months లేటర్ అని చెప్పేసి 1/3 అనేది ఇక్కడ బై మిస్టేక్ 3x వేసేసామండి. ఓకే రైట్ అండి. దాన్ని సరి చేశానండి. నెక్స్ట్ వన్, ద లీస్ట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ లీవ్స్ ద రిమైండర్ 4 వెన్ డివైడెడ్ బై ఈచ్ ఆఫ్ 6 9 15 and 18. ఏదైనా ఒక సంఖ్యకి 6తో డివైడ్ చేసినా, అదేవిధంగా 9తో భాగారం చేసినా, 15తో డివైడ్ చేసినా, 18తో డివైడ్ చేసినా మనకేంటంటే రిమైండర్ ఎంత వచ్చిందండి? ఇక్కడ రిమైండర్ 4 వచ్చిందండి. రిమైండర్ ఏమొచ్చిందండి? ఇక్కడ 4 వచ్చిందండి. అర్థమవుతుందా చెప్పిన మాట? సో అలాంటిది ఏమవ్వాలంటే అది 7తో మల్టిపుల్ అవ్వాలి. అదేమవ్వాలండి? ఇక్కడ 7తో మల్టిపుల్ అవ్వాలి అని అడిగాడు. అర్థమవుతుందా చెప్పిన మాట? చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది చూద్దామండి. 7తో మల్టిపుల్ అయ్యే నెంబరా కాదని చూద్దాం. 7 రెళ్ళ 14, 7 6 42, 7తో మల్టిపుల్ అవుతుందండి. 7 5 35. ఓకే ఇది కూడా 7 5 35. రిమైండర్ 1 1 పక్కన 4, 7 రెళ్ళ 14. ఓకేనండి అన్నీ బాగున్నాయండి. కానీ వాడు ఏమన్నాడు? 6తో డివైడ్ చేస్తే శాశ్వతం ఎంత రావాలండి? 4 రావాలి. 6తో డివైడ్ చేస్తే శాశ్వతం ఎంత వస్తుందండి? ఇక్కడ 2 వస్తుందండి. అర్థమైందా? వదిలేయండి ఇంకా దాన్ని, అది ఫెయిల్ అయిపోయిందండి. అదే 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలండి? 4 రావాలండి. 6 6 6ల 36 ఎక్కువైపోతుందండి. 6 5ల 30, రిమైండర్ 5, 5 పక్కన 0 50, 6 8ల 48, 50లో 48 తీసేస్తే రిమైండర్ 2 వస్తుంది. ఇది కూడా ఫెయిల్ అయిందండి. ఓకే 6 6ల 36, రిమైండర్ 4 అండి. బాగుంది కదండి? 6 6ల 36, 6 60ల 360, రిమైండర్ 4 అండి. సో 6తో డివైడ్ చేస్తే 4 వచ్చే మాదిరిగానే
9తో కూడా ఏం చేయాలండి ఇక్కడ డివైడ్ చేయాలండి. 9 4 36 రిమైండర్ ఎంత అండి ఇక్కడ రిమైండర్ 4 అంతే కదండి. 9 4 36 9 40 360 రిమైండర్ 4 అర్థమవుతుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ 15తో చూసుకుంటే కనుక గమనించండి ఫ్రెండ్స్, 15 2 30 రిమైండర్ 6 పక్కన 4 15 4 60 రిమైండర్ 4. సో 18తో చేస్తే 18 2 36 18 20 360 రిమైండర్ 4. సో ఇది షార్ట్ కట్ అండి, వారలుగా చెప్పేటువంటి నోటుతో చెప్పే మాట. కానీ నేను ప్రొసీజర్ కూడా చెప్తున్నాను. మెథడ్ 2 చూడండి ఫ్రెండ్స్, 6 9 15 18. సో దీనికి ఎల్సిఎం కడదామండి, ఓకేనా. సో 6ని తీసేయండి, ఎంత అండి ఇక్కడ 6ని తీసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9 తీసేయండి, అర్థమైంది కదండి. ఇక్కడ 6 తీసేయండి, ఇక్కడ 9 తీసేయండి. ఎందుకు తీసేస్తున్నానండి, 18లో 6 పోతుంది, 18లో 9 పోతుందండి. సో 3 5 15 3 6 18. ఎల్సిఎం ఏంటంటే 6 5 30 33 ఎంత అండి 90. సో అర్థమైంది కదండి. ఏదైతే రిమైండర్ 4 అది కలపండి, ఎంత అయిందండి ఇక్కడ 94. ఇది 7తో పోయే నెంబరా కాదు, ఫెయిల్ అయిపోయింది. అదే 92 ఎంతో చూడండి ఫ్రెండ్స్, సెకండ్ లిస్ట్ కామన్ మల్టిప్లికేషన్ ఏంటి 180. 180కి 4 కలిపితే ఎంత అండి 184. అర్థమవుతుందా చెప్పిన మాట. మరి 184 లేదు కదా, ఏమిచ్చాడు ఇక్కడ 182. ఫెయిల్డ్ ఇట్. 93 ఎంత 270. 4 కలిపితే ఎంత అండి ఇక్కడ 270కి 4 కలిపితే ఎంత అండి ఇక్కడ 274. ఇచ్చాడా మరి 274 ఇవ్వాల, ఫెయిల్డ్ ఇట్. వదిలేండి. 360 94 360 4 కలిపితే ఎంత అండి 364 ఇచ్చాడు. ఆప్షన్ 3 అండి, రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొద్దిగా ఈ 9th సమ్ ఏదో సంథింగ్ ఒకటే మీకు కొంచెం క్లారిటీగా రెండోసారి చెప్పాను. ఈ సమ్ అనేది మీకు రెండోసారి చెప్పాను. 9వ లెక్క మిగతాదంతా కూడా వెల్ డన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.